హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బావుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్. ఇది సోమవారం తీసిన వీడియో. కొంచెం లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. ఇది నా ఈవినింగ్ రొటీను. రోజు 4, 4:30కి అట్లా ఇంట్లో పనులు చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. కాకపోతే ఈరోజేంటంటే కొంచెం త్వరగా స్టార్ట్ చేశాను. మా పాపకి ఈరోజు స్కూల్లో టీకా వేశారు. టీకా వేసినప్పుడు పిల్లలు ఎలా ఉంటారో తెలుసు కదా! కొంతమందికి జ్వరం వస్తుంది. ఇంకొంతమందికి ఒళ్ళు నొప్పులుంటాయి. రోజు ఉన్నంత యాక్టివ్‌గా అయితే ఉండరు. ఇంకా తను ఇంటికొచ్చేసరికి ఎలా ఉంటుందో, పాప వచ్చేసరికే పనులన్నీ కంప్లీట్ చేసుకుందామని కొంచెం త్వరగా స్టార్ట్ చేశాను. వంటగదిలో ఇప్పటివరకు ప్లాస్టిక్ డబ్బాలుండేవి. ఇప్పుడు వాటి ప్లేస్‌లో ఈ స్టీల్ డబ్బాలు పెడుతున్నాను. ఈ చిన్న డబ్బాలున్నాయి కదా! ఇవి కొత్తగా తీసుకున్నవి. ఆ వెనుక కనిపిస్తున్న పాత డబ్బాలేమో ఆల్రెడీ నా దగ్గర ఇంట్లో ఉన్నవే. నేను ఇంతకుముందు వంటగది చూపించినప్పుడు చెప్పానన్నమాట. పాత వీడియోస్‌లో కిచెన్ టూర్ అనుంది. ఆ వీడియోలో చెప్పాను. ఇంటి పనంతా పూర్తయిపోయిన తర్వాత నేను ఈ ప్లాస్టిక్ మొత్తం తీసేసి స్టీల్ డబ్బాల్లోకి మార్చేసుకుంటాను అని చెప్పి. ప్లాస్టిక్ వాడకూడదు. దానివల్ల ఎన్ని సమస్యలనేది మనం వింటూనే ఉన్నాం కదా! వీలైనంత వరకు ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేయడమే మంచిది. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు చూడ్డానికి భలే అట్రాక్టివ్‌గా అనిపిస్తాయి. రకరకాల డిజైన్స్, అలాగే రకరకాల షేప్స్‌లో ఉంటాయి. ఇలాంటివి వంటగదిలో పెట్టినా గూడా చూడ్డానికి భలే కలర్‌ఫుల్‌గా అనిపిస్తాయి. పైగా మనం కొనుక్కోవాలన్నా కూడా అవి తక్కువ కాస్టే పడతాయి కాబట్టి, ఎక్కువ వాటి వైపే మొగ్గు చూపిస్తుంటారు చాలామంది. కానీ ప్లాస్టిక్ మన ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే పర్యావరణానికి కూడా మంచిది కాదు. ఒక ప్లాస్టిక్ కవరు మట్టిలో కరగడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందంట. అలా కాదని ఆ కవర్లు కాల్చేస్తే, అలా కాల్చినప్పుడు వచ్చే వాసన వల్ల అది పీల్చిన వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందంట. ఇంకా అలా కవర్లు కాలేటప్పుడు వచ్చిన పొగ, ఆ వాసన గాలిలో కలిసినా కూడా గాలి కూడా పొల్యూట్ అవుతుంది. కాబట్టి మనం ఇంట్లో అయినా సరే వీలైనంత వరకు ప్లాస్టిక్ డబ్బాలు కాకుండా స్టీల్‌వి వాడడానికి ట్రై చేస్తే అది మన ఆరోగ్యానికే మంచిది. నేను ఈ పనులన్నీ చేసుకునేలోపు పాప కూడా వచ్చేసింది. తనకి 3:30కే స్కూల్ వదిలేస్తారన్నమాట. నేననుకున్నట్లే కాస్త డల్‌గానే వచ్చింది. చెయ్యంతా నొప్పిగా ఉంది టీకా వేసిన చోట అని చెప్పి. నేను ముందే ప్రిపేర్ చేశానన్నమాట. నీకు ఇట్లా 10 ఇయర్స్ వచ్చినప్పుడు ఈ టీకా ఏస్తారని చెప్పి ముందే చెప్పాను. అంటే పిల్లలు ఇంజెక్షన్ అంటే భయపడతారు కదా! అందుకని చెప్పి ముందే చెప్పాను వేయించుకోవాలి అని చెప్పి. అయినా కూడా స్కూల్ దగ్గర ఏస్తారు కదా! నేను ఉండను. తను ఏడుస్తుందేమో అని చెప్పి భయపడ్డాను కానీ అస్సలు ఏడవలేదంట. టీకాలు ప్రైవేట్‌గా కొని వేయించాలి అంటే అది చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి చాలా ఖర్చు అనిపిస్తుంది. నేనేమంటే మా పెద్ద పాపకి ఫస్ట్ అంటే 4 నెలలలోపు 3 టీకాలేస్తారు కదా! పుట్టినప్పుడు వేసేటివి కాకుండా అవి మాత్రం ప్రైవేట్‌గా వేయించాను. మిగిలిన టీకాలన్నీ కూడా ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు ఏసేటివే వేపిచ్చాను. అప్పుడు ఆ 3 టీకాలే ఒక్కొక్కటి 1400 పడింది. ఇప్పుడైతే ఇంకా రేట్ ఎక్కువే ఉంటాయి. చాలామంది 18 నెలల తర్వాతనో లేదా 5 సంవత్సరాలకో వేయించి ఇంకా ఆపేస్తూ ఉంటారు. అలా కాదు. ఇప్పుడు 5 సంవత్సరాలకి ఏయించిన తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలకు ఉంటుందంట. ఆ తర్వాత ఎప్పుడేస్తారు అనేది కూడా మనం ఆశా వర్కర్‌నో లేదంటే ఏఎన్ఎంనో అడిగితే చెప్తారు. రోజు సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత తనకేదైనా తినిపిచ్చాలని నేనెంత బ్రతిమలాడినా తినదు. అలాంటిది ఈరోజు వాళ్ళకి లంచ్ బ్రేక్ టైంలో వ్యాక్సిన్ ఏశారంట. మరి సరిగ్గా తినలేదో ఏమో ఇంటికి రాగానే ఆకలవుతుందని చెప్పింది. అందుకని ఇంకా తన కోసం దోసలేస్తున్నాను. నేను మామూలుగా పిల్లలకి ఒక 2, 3 సంవత్సరాల వయసు తర్వాత నుంచి కూడా తినిపించడం ఆపేశాను. వాళ్ళకి సొంతంగా తినడం అలవాటవ్వాలి అని చెప్పి, వాళ్ళనే తినమని చెప్పేదాన్ని. లేదు కొంచెం ఏమైనా డల్‌గా ఉన్నారు, సరిగ్గా తినరు అన్నప్పుడు తప్పితే నేను తినిపించేదాన్ని కాదు. తినేటప్పుడు పక్క నుండి గమనిస్తుంటాను. సరిగ్గా తింటున్నారా లేదా అని చెప్పి. మనమే తినిపిస్తూ ఉన్నామంటే పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఇంకా లంచ్ టైమ్‌లో అక్కడ వాళ్ళే తినాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడతారు. కాబట్టి కొంచెం ఒక 3 సంవత్సరాలు అలా వచ్చిన తర్వాత నుంచి కూడా చిన్న పిల్లలైనా సరే వాళ్ళంతట వాళ్ళు తినడానికే వాళ్ళకి అలవాటు చేయాలి. స్టార్టింగ్‌లో కొంచెం అంత
కింద పోయడం అట్లా చేస్తూ ఉంటారు కానీ, నేర్చుకోవాలి కదా! వాళ్ళు కూడా కొంచెం టైం పడుతుంది. ఇంకా నేను తినిపిస్తూ ఉంటే తనేమో స్కూల్లో జరిగిన విషయాలన్నీ చెప్తుంది. ఇది మాకు రోజు ఉండే ముచ్చటే. స్కూల్ నుంచి రాగానే ఖచ్చితంగా పిల్లలిద్దరితో మాట్లాడడం అలవాటని ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను కదా! ఇంకా ఈలోపే సన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ వర్షం ఎక్కువైతే కరెంట్ ఉంటుందో లేదో అని చెప్పి హోంవర్క్ చేసుకోమని చెప్పాను తిన్న తర్వాత. కొంచెం హెల్త్ బాలేనప్పుడైనా సరే ఒక టాబ్లెట్ ఏసేసి పంపించేస్తాను స్కూల్‌కి. ఇంట్లో ఉంటే వాళ్ళకింక మళ్ళీ అదే అలవాటవుతుంది. రెండో రోజు ఎళ్ళాలంటే మళ్ళీ మొండికేస్తారని. మాకెలాగో స్కూల్ దగ్గరే కదా! ఒకసారెళ్లి చూసి రావచ్చులే అన్నట్లుగా కొంచెం డల్‌గా ఉన్నా సరే స్కూల్‌కి పంపించేస్తాను. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే తన ఫేస్ చూపిస్తానేమోనని ఇట్లా టెడ్డీ బేర్ అడ్డు పెట్టుకుంది. ఇంకా తిన్న తర్వాతయితే హోంవర్క్ చేసేసుకుంటుంది. కొంచెం పెద్ద పిల్లలే కదా! మరి ఏడిపించడం అదంతా ఏముండదు. చిన్న పిల్లలైతే వ్యాక్సిన్ ఏసినప్పుడు ఇంకా చాలా ఇబ్బంది పెడతారు. ఒకటే ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకింకా చెప్పడం అదంతా తెలీదు కదా! ఏమైంది? ఎలా ఉందని. అలాంటప్పుడు కొంచెం ఇబ్బందనిపిస్తుంది కానీ, ఇప్పుడు మా పిల్లలైతే కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి నన్నంత ఇబ్బంది పెట్టరు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.